చూడండి ఇక్కడ ఈ గుండం వచ్చేసి కార్మల్ హై స్కూల్ ముందు పోచమ్మ గుడి దగ్గర సీదా కార్మెల్ హై స్కూల్ దగ్గరలో ఉన్న ఈ గుండము బాగా ఫేమస్ అనుకోండి. ఇక రామచందర్ అన్న గొర్రె రామచందర్ అన్న అంటే ఈజీగా గుర్తుపడతారు అందరూ. ఈ గుండం కాడ ఇప్పుడు నేనున్నా. ఒకసారి మనం సవాళ్ళని చూపెడదాం. కొంచెం జరగండి సవాళ్ళని చూపెడదాం. సవాళ్ళని చూడండి. మందమరి మార్కెట్లో మరొక గుండం తార్జున్ కార్మెల్ హై స్కూల్ పోషమ్మ గుడి దగ్గరలో ఉన్న ఈ గుండము గొర్రె రామచందర్ ముష్క శంకర్ వీళ్ళ పేరు చెప్తే తెలిసిపోతుంది. గుండం పేరు అనగానే వీళ్ళ పేరు చెప్తే ఈజీగా గుర్తుపడతారు మన మందమరిలో. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ మన సవార్ల చరిత్ర ఎంతకాలం నుండి వీళ్ళు ఉంటారు, దీన్ని మొత్తం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండో ఛానల్ మందమరి సినిమా. ముందడిరా అటు ఉండండి. అందరికి ఉండు. నువ్వు సెంటర్లు ఉండు. నువ్వు పెద్ద మనిషి. రామచంద్ర అన్న మీరే కదా రామచంద్ర అంటే. మీరు సెంటర్లు ఉండండి. చిన్న నానిగాడు, సో ఈ గుండము దగ్గర కొంతమంది ఇక్కడ వీళ్ళు ఉన్నారు. వీళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. మన రామచంద్ర అన్న మెయిన్గా ఉన్నాడు కాబట్టి ఆయన పూర్తి సమాచారం మనకు అందిస్తాడు. అన్నయ్య నమస్తే. అన్న 2026 సంవత్సరం ఇది. మొహరం పండుగ అప్పుడే వచ్చేసింది. నేను పోయిన సంవత్సరం వచ్చినా అనుకుంటున్నా, అంతకుముందు సంవత్సరం అయితే ఆ వీడియోలన్నీ భద్రంగా ఉంటాయి యూట్యూబ్లో. చెప్పండి, అసలు మీరు దాదాపు ఎన్ని సంవత్సరాల నుండి? దాదాపు గట్టిగా చెప్పాలి. నేను మందమరికి వచ్చి 1960లో వచ్చిన బెల్లంపల్లి చెల్లి కాబట్టి అప్పుడు వచ్చినప్పటికీ మొహరం పండుగ అనేది ఇక్కడ గుండాలు అనేది ఒక 3-4 ఉండేది. ఒకటి మందమరిలో మన జాన్వీయ బాపత్ ఒకటి, రెండోది తొంట నరసయ్య అనేది 2, మూడోది 2nd జూన్లో అజిత్ది, 4వది మేము అలా నుంచి కొంతవరకు డైవర్ట్ అయ్యి ఇక్కడ పెట్టుకొని 40-45 సంవత్సరాలు అవుతుంది. ఈ జనార్దన్ దొర ఎప్పుడైతే కొంచెం వెనుక జరగారు, దేవుళ్ళ దగ్గర వెనుక మొత్తం వెనుక కంప్లీట్గా. ఓకే, మీరు ఉండండి, నేను చూపెడతాను వీళ్ళను. అయితే జనార్దన్ దగ్గర ఎప్పుడైతే జనార్దన్ రావు దొర వచ్చి ఇక్కడ పోషమ్మ గుడి కట్టినాక తర్వాత ఇది అప్పుడు సిపిఐకి ఒక కంచుకోట ఆఫీసు. ఏది ఇక్కడ ఈ స్థలమా? అప్పుడు దాదాపు ఏ సంవత్సరం అన్న? దాదాపు ఇది మేము పెట్టబట్టి 40 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. ఇక్కడికి వచ్చినాక తర్వాత దాన్ని మేము వాళ్ళని అడిగి, చుట్టుపక్కల వాళ్ళని అడిగి ఇక్కడ ఒక మస్జిద్ అనేది నిర్వహించుకొని నల్లాల వదిలి దయ వలన ఆయన మాకు ఈ స్థలం ఇచ్చి, ఈ సెటర్కు ఈ దానికి జాగా ఇచ్చి ఆయన సహాయ సహకారాలు అందించినందుకు ఆయనకు, తన భార్య పిల్లలకు, తన కుటుంబానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము ఇక్కడికి వచ్చి దాదాపు 40 సంవత్సరాలు అయినా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తారు. దాదాపు 45 అన్నారు. 40-45 సంవత్సరాల బట్టి ఇక్కడ పెట్టుకుంటున్నాము. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా మాకు చాలా మట్టుకు దేవుడు అంటే భక్తి శ్రద్ధలతోటి
మా దగ్గరికి వచ్చి అన్ని విధాల నన్ను చూసి చెప్పు, కెమెరా చూసి చెప్పు, కెమెరా చూసి చెప్పు. ఏ ఆపద సంపద అయినా కూడా వాళ్ళు వచ్చి అడుక్కొని చేసి మంచి చెడుకు అన్ని విధాల దేవుళ్ళ దయ వలన మంచి చేస్తున్నాం కాబట్టి మంచి జరుగుతుంది కాబట్టి ప్రజలకు ఇప్పటికి కూడా మొహరం పండుగ అంటే చాలా అభిమానము. అటువంటి పండుగను ఇప్పుడు రాను రాను ఏమవుతుందంటే మన మందమరిలో దరిదాపు మొహరం అంటే ఏందనేది లేకుండా ఎందుకు అవుతుందంటే ఎందుకంటే వాళ్ళు ఎవరు లేకుంటారు, ఇప్పటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ పిల్లలకు తెలిసి తెలియక పొరపాటుగా భావిస్తే దాంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఎఫెక్ట్ పడుతుంది. మొహరం అంటే ఒక భక్తి శ్రద్ధలతో ఉంది. ఒక గుండంలో కట్టెలు పోసుకొని నిప్పులు దొక్కుకొని నిదానంగా వాళ్ళు చేతులలో అగ్గిలు పట్టారు. చెప్పండి. ఇది జనానికి తీసుకుపోవడానికి ఇప్పుడు ఎవరైతే కొత్త పొలాలు వచ్చి ఇక్కడ ఎగురుకుంటా దునుక్కుంటుండి వాళ్ళు కొన్ని పద్ధతులు నచ్చక అట్లా పక్కకు పోయి కొత్త కొత్త గుండాలు ఏర్పరచుకొని దానికి ఒక పద్ధతి లేకుండా ఒక టైం లేకుండా ఇష్టారంగా ప్రవర్తించుకొని తిరిగి వాటిని నిద్రపోకుండా ఒక పద్ధతి సిస్టమ్ లేకుండా ఒక పెద్ద మనుషులకు కలవకుండా నాయకులు లేని తండా నవాబు లేని జెండా లెక్కన వ్యవహరించి ఈ పీరులను బదనాం చేస్తారు. దయచేసి ప్రజలు కానీ ఎవరు కానీ అందరినీ మీరు ఎవరు మీ ఇళ్ళకి వచ్చినప్పుడు ఏంటిది ఏం కథ దేవుడు అంటే ఏంటి చరిత్ర అనేది దీన్ని అడగవలసిందే ప్రతి ఒక్కరిని. ఇది స్టార్టింగ్ నుంచి వెళ్ళి కాసిముల్లా హజరత్ మౌలాలి ఒక దర్గా. ఈ దర్గా అనేది చాలా పెద్దది. అందులో మాకు సహాయ సహకారం అందియడానికి తల్లి పోషవ తల్లి కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తుంది. మాకే కాదు ప్రజలకు కూడా అన్ని విధాల మంచిగా ఉండడానికి, ఎవరికన్నా మంచిగా లేకపోయినా పిల్ల జిల్లా కాకపోయినా కూడా చాలామంది ఎంతోమంది పోయినసారి కూడా ఒక 4-5 వచ్చారు. వాళ్ళకు కూడా ఒకే అయిపోయింది. వాళ్ళ ఇష్టం మీద ఆధారం. దేవుని ఇవే కాదు ఎక్కడికి పోయినా కూడా దేవుని మొక్కు మాత్రం ఇప్పుడే. రామచంద్ర అన్న, ఒకసారి మనం ఈ సవార్ల పేర్లు చెప్పి మా యూట్యూబ్ ప్రేక్షకులకు పద చూపెట్టుకుంటా చెప్పాలి, లేకపోతే ఎట్లా తెలుస్తుంది? దగ్గర పోయితే మేము చూపెడతా. ఆగండి. హజరత్ మౌలాలి కాసిముల్లా, ఓకే, హుస్సేన్ రండి, రావాలి. హజరత్ మౌలాలి హజరత్ మౌలాలి. ఇంకా అటు పద చూపెట్టన్నా. కాసిముల్లా, ఇది హజరత్ మౌలాలి. హజరత్ మౌలాలి ఏంది మరి? హజరత్ మౌలాలి 3 సవార్లు ఉన్నట్టున్నాయి. అంటే ఒక దేవుడి అచ్చుట్లో ఒక 10 మందికి వస్తుంది కాబట్టి సరిపోతుంది. వాటి మీద ఇది చేస్తుంది కాబట్టి అట్లా ఆ రకంగా ఈ 2-3 తీసుకొచ్చుకొని పెట్టుకొని ఆ ఒక్కటే పేరు మీద 10 మంది వస్తుంది దేవుడు. అంటే మీరు తయారు చేసిండ్రా? మేము తయారు చేసింది కాదు, ఇది వేరే కంచెలు తీసుకొని వచ్చి మొక్కు ప్రకారం వాళ్ళు తీసుకొచ్చి చెప్తే వాటిని మేము నిలువరించుకుంటున్నాం, వాటికి సేవలు చేస్తున్నాం. రేపు నెక్స్ట్ కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మేము కూడా మా ఇంటి నుంచి ఒక మొక్కు మేము ఎండి సవారు చేయించాలి. దాదాపు 10-15-20 తులాలు ఎండి సవారు చేయించి మాకు మనవడు పుట్టినందుకు మాకు ఈ దేవుని దేవాలైన ఆరోగ్యరీత్యా బాగున్నది. అన్ని విధాలు మేము మంచుకుంటున్నాం కాబట్టి దేవునికి మేము వచ్చే సంవత్సరం 20 తులాలు 15 తులాలు ఎండి చేసి సవారు చేసి తీసుకొచ్చి గుండం మీద కూడా ఒక మేకనిచ్చి వాటికి ముస్తాఫా చేసి వాటికి అయిన ఖర్చు మొత్తం మేము ఇవ్వడానికి మా ఇంటి నుంచి మా కోడలు కానీ మా కొడుకు కానీ మా వాళ్ళు కానీ అందరు సహాయ సహకారాలు అందించి నిన్ననే మొక్కు చెప్పడం జరిగింది. ఇది 6-7 సంవత్సరాల మొక్కు. నిన్న మా ఇంటికి వచ్చి దేవుడు ఏదైతే ఉన్నదో అవన్నీ కుళ్ళ చెప్పారు. మర్చిపోయిన దానికి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కాబట్టి మీకు ఇంతవరకు నేను అడుగుతలేను, మీరు ఇస్తలేరు కాబట్టి ఇప్పుడు జ్ఞాపకం చేసి పోతానని చెప్పినందుకు దానికి మేము కూడా సమ్మతించినాం, ఓకే అన్నాం. మంచిగానే వాళ్ళ దేవుళ్ళు చెప్పినందుకు మాకు కూడా సంతోషమే. వాటిని మేము కాదనకుండా మేము వేరుకోవడానికి మా తాతల ముత్తాతల కంచెలు మాకు దేవుడు అనేది బాగా ఇష్టం కాబట్టి మేము ఆ రకంగా ఈ దేవుళ్ళ సేవ చేస్తున్నాం. అన్న, ఇప్పుడు ఈ గుండంలో ఏమైనా దొరికిన సవార్లు ఉన్నాయా అన్న? ఇప్పుడు మేము కూడా ఒక్క నిమిషం అన్నయ్య, దొరికిన సవార్లు ఏమైనా ఉన్నాయా? మేము దొరికిన సవార్లు అంటూ
మేము ఎప్పుడు కానీ ఈడ దొరికింది ఆడ దొరికిందని మేము చెప్పుకునేది గొప్ప లేదు. ఇవన్నీ మాకు ఎట్లా వచ్చినాయి ఏం కథ అంటే అవి చెప్పండి. పెంబార్తి నుంచి వెళ్ళి కొన్ని, రెండోది గపూరు చిచ్చ దగ్గర నుంచి వెళ్ళి 2, ఇవన్నీ మా దగ్గరికి వచ్చినాయి. వాటిని మేము నిర్వహించుకుంటున్నాం. మాకు దొరికినాయి, ఇండ్ల దొరికినాయి, అండ్ల దొరికినాయి అని కెమెరా చూసి చెప్పండి. మేము పుట్టలో దొరికినాయి, చెట్లలో దొరికినాయి, ఇక్కడ దొరికినాయి, అక్కడ దొరికినాయి అనే మాట ఇవన్నీ దుష్ప్రచారం. ప్రజలను మాయం చేయడానికి, మభ్య పెట్టడానికే చెప్తారు. కాబట్టి అలాంటి ఏం నమ్మకుండా ఏదైతే ఉన్నదో దేవుని పేరు మీద మొహరం అనేది ఎప్పుడైతే వస్తే ఒక నెల ముందు, అప్పటి నుంచి మేము 15 రోజుల ముందు 10 రోజుల ముందు అన్నీ తయారు చేసుకొని దేవుళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఊళ్ళో పెట్టుకొని 10 రోజులు ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతోటి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలి. భగవంతుని దయ వలన, ఈ అంకుశాల దయ వలన అందరు మంచిగా ఉండాలని వేళల పిల్ల జల్ల పాప ఈ మందమరి సింగరేణి కార్మికులు కానీ, కర్షకులు కానీ, మేధావులు కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. ప్రతి దేవుడు అంటే ఏదో మనం తెలియని కాడికి పోయి ఎన్నో రకాలు మొక్కుతాం చేస్తాము. ఇక్కడ ఇంటింటికి పోయినా కూడా తిరిగినప్పటికైనా కూడా వీటిని ఎట్లా అంటే ఒక చిన్న చూపు చూడడం అనేది ఎక్కువ జరుగుతుంది. అది దేనివల్ల అంటే ఈ తెలియని పోరాలు కొన్ని పెట్టుకొని చెప్పక చేయక ఇళ్ళ పనులు తిరిగేటాళ్ళకు పాతోళ్ళు కొత్తోళ్ళు అన్ని దేవుళ్ళు గింతే కదా అన్న భావాన్ని కూడా రాను విమర్శించేటానికి ఉన్నారు. ఈ రకంగా మేము చేసుకుంటున్నాము. ఇప్పటికి మేము పెట్టిన కాంచాలు ఇంతవరకు ఎవరు వచ్చినా ఎవరు పోయినా కూడా పాపం మాకు కూడా ఇప్పుడు నిన్న నుంచి వెళ్ళి వాళ్ళు దప్పులు వచ్చి మాకు కూడా చాలా సంతోషంగా మంచిగుండి సహాయ సహకారాలు అందిస్తారు. వాళ్ళు కూడా మంచి అంటే ఎప్పుడైనా ప్రతి సంవత్సరం వీళ్ళు అక్కడి నుంచి వస్తారా, లేకపోతే ఈ సంవత్సరమే? 2 సంవత్సరాల బట్టి వాళ్ళు నిన్నలోళ్ళు మా దగ్గరికి వచ్చి పీరీలు దప్పులు కొట్టుకుంటా మాకు కూడా చాలా ఖుషిగా అన్ని విధాలు అందిస్తారు. వాళ్ళ పిల్లలు కూడా, వాళ్ళ జిల్లా కూడా, వాళ్ళు కూడా అన్ని విధాలు మంచిగా ఉండాలని ఉన్నారా వాళ్ళు? ఇప్పుడు ఉన్నారు. ఒకసారి చూపెట్టు వాళ్ళని. రండి, ముందర రండి, ముందర రండి, ముందడుకోండి. వీళ్ళు ఏం పేరు అన్న నీ పేరు? ఎక్కడ ఊరు? ఎన్నెల అక్కడనేనా? నీ పేరు? మీది ఎక్కడ? ఎన్నెల. నీ పేరు? నా పేరు మల్లేష్. మీది ఎక్కడ? నెన్నెల. మీరు ఎన్ని సంవత్సరాలు వస్తారు చెప్పండి? 2 సంవత్సరాలు అయితే రెగ్యులర్గా ఇదే గుండానికి? ఇంతకుముందు వేరే ఎక్కడ గుండం కొట్టినరా? నెల కొట్టినారు. ఈ సంవత్సరం మాత్రం, పోయిన సంవత్సరం నుండి మాత్రం ఇటు వస్తారు అంతేనా? ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇటు రండి ఇక. అన్న, ఇప్పుడు ఇక్కడ దేవుడు వచ్చిన వాళ్ళు వేరే కడికి పోయి పెట్టినరా గుండం ఎవరన్నా? ఇక్కడే కాదు, ప్రతి గుండం నుంచి వెళ్ళి ప్రతి గుండం నుంచి ఉన్నారు. ప్రతి గుండంలో ఎక్కడైతే ఒక గుండం అనేది ఏర్పాటు చేసినప్పుడు ఆ గుండంలో కొన్ని తప్పుడుగా వాళ్ళు చేసిన యొక్క దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే గుండం యజమానులు కానీ పాత్రలు కాదు ఇట్లా కాదు ఇట్లా ఉండాలని చెప్తే వాళ్ళకు మింగలేక కక్కలేక వీళ్ళ దగ్గరికి ఏది పోయేది అనే భావంతో పక్క పోయి పెట్టుకొని వాళ్ళు ఈ రకంగా ప్రవర్తించినందుకు కూడా అది కూడా మంచి వాళ్ళకే ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళను ఎవరు ఎఫెక్ట్ పడతలేదు. వాళ్ళు ఏంటంటే ఈ కాలం ఎట్లున్నా అంటే యూత్ అనేది ఎప్పుడైతే యూత్ పేరు పెట్టుకొని వాళ్ళు 10-20 మంది జమ కావడం, సెటిల్ వేసుకోవడం, పెట్టడం ఈ రకంగా జరుగుతుంది. అదే కాకుండా యూట్యూబర్ స్వామికి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ మేము కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే దీన్ని మొహరం అనేది ఒక పెద్ద పండగ. కొంతమంది ముస్లిమ్స్ కొంతమంది కాదన్నా వాళ్ళు చేయకపోయినా కొంతమంది చేసినా కూడా ఈ అషన్ భూషణ్ పేరు మీద వీటిని మేము ఎవరైతే దేవుళ్ళు వస్తాయో వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఉండి ఇట్లా నిరూపించుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇట్లా చిన్న పిల్లలు చేసిన పొరపాటుకు అందరి మీద ఎఫెక్ట్ పడుతుంది. దయచేసి మన దేవుళ్ళు పెట్టిన ప్రతి మసీదు వాళ్ళు కానీ అందరూ ఒక ఐకమత్య భావంతో ఒక పద్ధతితో ఉండి అన్ని విధాల ప్రజలకు సహాయ సహకారాలు అందించి అచ్చినోళ్ళను వాళ్ళకు లేనిపోని ఔత కల్పన కల్పించకుండా వాళ్ళు ఇచ్చే పూలదండ కానీ, వాళ్ళు ఇచ్చే కుడుక కానీ, వాళ్ళు ఇచ్చే 10 రూపాయలు కానీ, వాళ్ళు ఇచ్చే ఒక గట్టి కానీ, వాళ్ళు ఇచ్చే ఏది కానీ వాటిని స్వీకరించి ఆ దేవుడి దయ వలన వాళ్ళు కూడా అన్నీ
మసీద్ వలన అందరి దయ వలన అందరు మంచిగా ఉండాలని కోరుతున్నాను. అయితే అన్న ఇప్పుడు మీ ఇక్కడ దేవుడు వచ్చేటోళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ గుండంలో? ఈ గుండంలో దరిదాపు ఒక నూరు వచ్చేటోళ్ళు ఒక 5 6 ఉన్నారు. మామూలుగా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు లెక్కెత్తే ఒక 10 15 మంది ఉన్నారు. ఏది నోరు రాని వాళ్ళు కొత్తగా దేవుడు వాళ్ళకి 5 ఏళ్ళకి ఒకసారి 3 ఏళ్ళకి ఒకసారి ఆ దేవుడి మీద ఊగినప్పుడు వాళ్ళకి ఏమో అనేది ఏర్పడకుండా ఊగుతారు, తూగుతారు, ఎగురుతారు. కానీ నోరు రాదు కానీ ఇసారి వస్తుంది. నోరు వచ్చిన వాళ్ళు ఒక 5 ఉన్నారు. ఆ 5 తోటి గుండాలు నడుస్తాయి. ప్రతి గుండం మీద ఒక 2 3 వాళ్ళకంటే ఎక్కువ లేరు నోరు వచ్చిన వాళ్ళు. ఇక అందరూ ఏంటంటే ఈ యొక్క దేవుళ్ళ పేరును భద్రం చేయడానికి అన్ని కట్టుకొని పోరాలు యూతులు అనేది అది ఒక ఆనవాయితీగా చేసి సేమ్ మన వినాయకుడు వెనుకట ఎట్లనో వినాయకుడు అనేది ఒక కొమ్మాట్లకు జంజిరాలు ఉన్న ప్రతి ఒక్కరికి వినాయకుడు అనేది వాళ్ళ ఇళ్ళల్లో ఉండేది, వాళ్ళే పెట్టుకునేది. అటువంటి దాన్ని ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు ఆ దేవుని భక్తి పెరిగిన కొద్దీ ఒక వాడకు కొంతమంది తయారయ్యి ఆ వినాయకులు ఎట్లా చేస్తారో ఈ పండుగను కూడా అదే మాదిరిగా చేస్తారు. దయచేసి ఏది కానీ అటువంటి ఏమన్నా ఉంటే యూట్యూబ్ ఛానల్ వలన ఖండించి మంచి పద్ధతులు నేర్చుకోవాలని మేము చెప్తున్నాం. మరొక విషయం, మీరు ఇక్కడ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయిందని చెప్పిర్రు? 40 సంవత్సరాలు అయింది. లేదు, ఎక్కువ అవుతుంది అనుకుంటా. 45 దగ్గరికి వచ్చింది కానీ ఇక గంత వరకు చెప్తున్నా. 45 ఇక్కడ పెట్టి మళ్ళీ వేరే కాడ పెట్టినరా వీటిని? ఆర్చల్ వచ్చిందంటే అజీజ్ గుండం పక్క నుంచి వచ్చిందంటే ఇటే పెట్టుకున్నాం. అజీజ్ గుండం అంటే ఇక్కడ ఈ సెకండ్ జూన్ ఇక్కడ కటిక దుకాణ కాడి. సెకండ్ జూన్ కటిక దుకాణాల కాడ అక్కడ నుంచి ఇటు వచ్చిందా? ఎన్ని సవార్లు వచ్చినాయి? మేము ఆంచెల్లి ఇక్కడికి వచ్చినప్పుడు మాకేం సవాల్ లేదు. గఫూరు ఒక సవాల్ ఇచ్చారు కాసిందులా, ఇంకో సత్య అనే ప్లాడు ఎలక్ట్రీషియన్ మేషన్ మేస్త్రి అసలు మూలాలు తెచ్చిండు. ఆ తర్వాత ఇవన్నీ పెంబార్స్ నుంచి వెళ్ళి తయారు చేసుకొని వచ్చింది. ఈ అషన్ భూషణ్ అనేది నార్లాపూర్ ఒక కురుమైన ముసలైన పాలు పోసుకునేటైనా ఆయన పిల్లలు లేకపోతే పిల్లలు అయినందుకు ఆయన తీసుకొచ్చి మాకు అప్ప చెప్పిండు. ఇప్పటి వరకు వాళ్ళ కొడుకులు కోడళ్ళు వాళ్ళ మనవరాళ్ళు వచ్చి ఈ దేవుడికి 3 ఏళ్ళకి ఒకసారి ఒక గొర్రె పోతులు కానీ వాటికి ఇచ్చే కందులు కానీ బట్టలు కానీ ఊదు కానీ బెల్లం కానీ వచ్చి ఇచ్చిపోతారు. వాటిని మేము ప్రతి సంవత్సరం ఏలుకోవాలి. అది మళ్ళీ ఇంకొకటి వచ్చేసి దేవుడు వచ్చినప్పుడు అసలు ఏమన్నా తెలుస్తుందా? లేకపోతే ఒక భక్తుడు వచ్చి ఆ దేవుడిని కోరిక కోరినప్పుడు మీరు అతని దగ్గర పోయి నువ్వు కోరుకున్నావని ఎట్లా చెప్పగలుగుతాను? అది ఒకటి చెప్తున్నాను. మీరు అనేది మంచి పాయింట్. దీని మీద కూడా మేము కరెక్ట్ మాట్లాడుతున్నాము. అయితే దేవుడు ఏదైతే ఉంటుందో దేవుడు వచ్చిన వ్యక్తికి తన దేవుని పేరు మీద పోయి వాళ్ళు మొక్కిన మొక్కును తన దేవుడి ద్వారా వల్ల తన మనసుకు వచ్చి తన మాటకు వచ్చి ఆయన చెప్పుకునే పోతాడు. నోరు కులాంచిన వ్యక్తి ఈ ఆయన ఏదైతే చెప్తాడో అది వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయితేనే ఒప్పుకొని దానికి మొక్కులు కడతారు. కొంతమంది ఏంటంటే ఇంటి ముందు పోయి మీరు మొక్కిరు అది చేసిరు ఇది చేసిరు అని ఈ రకంగా మనం వాళ్ళని పీడించద్దు. వాళ్ళ భక్తి వాళ్ళకే ఇడిచిపెట్టాలి. అంటే అట్లా జరుగుతుందా? అట్లా కొంతమంది చేస్తున్నా జరుగుతున్నాయి కొన్ని జాగాల. ఇది విషయం. అలాంటి వద్దు అని మీరు ఖండిస్తారు. అట్లాంటి వద్దు, నిజం కావాలి, నిజం నీతి నిజాయితీగా ఉండాలి. ఈ తాయితులు గీతులు ఇవన్నీ వట్టియే. ఆ దేవుని భక్తి మీద మనం ఇళ్ళకింది కాదు, దేవుళ్ళ కింద మనం చాలా ఒక చిన్న ఇది. ఆ దేవుడు మనల్ని జన్మమిచ్చిండు. మన తల్లిదండ్రి మనకి ఎంతో ముఖ్యం. ఈ దేవుడు కూడా అంతే ముఖ్యము. వీటిని ఎంత నమ్మకం ఉంటే అంత మంచిగా ఎదుగుతారు. నేనే కానీ నా పిల్లలే కానీ నా కుటుంబ సభ్యులే కానీ ప్రజలే కానీ ఎవరే కానీ దేవుళ్ళని నమ్ముకొని మనం పద్ధతితో ఉండి దేవుళ్ళకు ఇది చేసుకుంటా పూజలు చేసుకుంటా పునస్కారం చేసుకుంటా ఉపవాసాలతోటి 10 రోజులు ఉండేది మనం నీతిగా ఉండాలి. ఇప్పుడు మీరు ఒక్క పొద్దు ఉంటారు కదా, ఇప్పుడు 11 రోజులు ఉంటారా? 10 రోజులు ఉంటాం. 10 రోజులు ఎట్లా, ఏ విధంగా? అసలు అన్నం తింటావా తినవా? అన్నం అనేది లేదు. ఒకటి నాకు తెలిసిన మాట నా వయసుతో చెప్తాను. నాకు 80-82 వయసు ఉన్నది. నేను అప్పటి నుంచి సవాళ్ళు వెళ్ళిన కాంచెల్లి మా తాత ముత్తాతలు అప్పుడు ఉండే మధ్యలో పడిపోయినాయి. నా మీదకి వచ్చింది, నాది కూడా పోయింది. నా కొడుకు మీదకి వచ్చింది. నా కొడుకు ఏలుకుంటాను, నా పెద్ద కొడుకు. తర్వాత మా మనవాడు కూడా ఇప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయనకు 7 సంవత్సరాలే. ఇప్పుడు అతను కూడా వస్తుంది. ఇది ఒక ఆన్వాయితీ అంటే అంత నీతి ఉంటేనే, నీతి లేకపోతే రాదు. ఎవరో కొంతమంది ఏం చేయాలి, దేవుడు అంటే గింతే కదా ఊదిపోయి వేస్తుంది
అది చేస్తే వస్తుంది దేవుళ్ళతో ఇంతే కాదు. ఎవరైతే ఆడుకుంటారో వాళ్ళకు మాత్రం మన్ను మశానం ఏం లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరికి కానీ అన్యాయాలు చేసిన ప్రతి ఒక్క దేవుని పేరును అన్యాయం చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏం దొరకదు. పుట్టగతులు కూడా ఉండయి, తిందామంటే తిండుకుండదు. ఇది ఒక శాస్త్రం ఉన్నది పద్ధతి ప్రకారం. బూడిది పెట్టిన నీళ్ళు భూనాశనం అనేది ఒకటి ఉన్నది. ఎప్పుడు కానీ మనం బూడిది పెట్టే ముందు చాలా నీతి నిజాయితీతోటి వచ్చిన భక్తులకు అన్ని విధాలు అర్చుకుంటేనే మంచిది. ఇది విషయం. చెప్పండి, నేను ఇప్పుడు అడిగిన దానికి మీరు ఎట్లా అన్నం తింటారా అని అడిగిన. అన్నం అనే దానికి చాలా మంచి పాయింట్ ఇది మీరు అడిగిన దానికి. యూట్యూబ్ సాంగ్ గారు నమస్కారాలు. కాకపోతే ఏంటంటే మేము ఎప్పుడైతే నెల పొడుపు కనబడుతుందో ఆ రోజు నుంచి వెళ్ళి మాకు నెల పొడుపు దిగినాక తెల్లారి నుంచి వెళ్ళి పెట్టెలు తీసుకొని వచ్చేటప్పటికి కాళ్ళకు చెప్పులు ఉన్నాయి, కింద పడుకుండా ఉంటాయి, మంచం లేదు, తిండి లేదు. ఏమన్నా ఉంటే పండ్లు పలహారాలు సేమియాలు తర్వాత ఛాయ్ కానీ బ్రెడ్ కానీ అది కూడా ఏది నీసు కౌసు కలవకుంటుంటేనే ఇవన్నీ వాడుకుంటా ఈ 10 రోజులు ఒక పొద్దులతో ఉంటాం. అంటే గుండంలోనే వండుకుంటావా నువ్వు, లేకపోతే ఇంటికి వెళ్తావా? అయితే నాకు వయసు పెద్ద ఉన్నది కాబట్టి పిల్లలతో మనం వండుకోవాలంటే కనీసం మనకు నడవది. వాళ్ళు తెల్లదనక పోతారు, దానికి ఎగురుతారు, నవ్వుతారు, మాట్లాడతారు, పక్క కిక్క అంటారు. ఇక మనం ఒక మాట అంటే వాళ్ళు బాధపడతారు. సరే వాళ్ళు ఇచ్చే వాళ్ళు వండుకోవచ్చు, చేయవచ్చు అనే ఉద్దేశంతో పోయి ఇంటికానే వండుకొని మళ్ళీ పొద్దుగాలు వేస్తేనే ఇడికి వస్తా, పొద్దుతేనే ఇడికి వచ్చి దేవుళ్ళని తలుచుకొని దండం పెట్టుకొని మళ్ళా ప్రతి సంవత్సరం ఏదైతే ఉన్నదో వట్టి రోజులల్లా ఇప్పుడు దేవుని పెట్టినప్పుడు ఎట్లుంటుందో ఆ రకంగా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా ప్రజలు కూడా మంచిగా ఉండాలని ఇప్పటికీ నేను కోరుకుంటున్నాను. నా ఒక ఓకే అన్న, ఇంకొకటి ఏంటిదంటే గుండంలో నిప్పులు దొక్కుడు, దీనికోసం కొంచెం వివరణ చెప్పండి. చాలా వరకు నేను ఎక్కడా కూడా ఈ క్వశ్చన్ వేయలేదు. దానికి ఏం చరిత్ర ఉంది, ఆ గుండెలు నిప్పులు దొక్కుతుంటారు కదా, ఇది నేను ఎవరిని అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. సో ఇక్కడ మనకు అవకాశం వచ్చింది, సంతోషం. అయితే మీరు చెప్పండి. నిప్పులు అనేది ఎందుకు దొక్కుతారు, దేనికి దొక్కుతారు, అసలు ఏంటిది దానివల్ల అని క్వశ్చన్ అడిగినందుకు దానికి కూడా మేము నా అనుభవం మీద నాకున్న అనుభవంతో నేను చెప్తున్నా. కాబట్టి ఆ నిప్పులు అనేది 7 రోజులు 8 రోజులు మేము కాలుస్తాము. 7వ రోజు దొక్కుతాము బయట పోసి. 8వ రోజు కూడా అలా నుంచి వెళ్ళి ఏదైతే దేవుళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారో, ఎగిరేటోళ్ళు దుంకేటోళ్ళు ప్రతి ఒక్కరు ఆ ఒక్క గుండంలో ఉన్న నిప్పులు దొక్కినట్టయితేనే నిజమైన దేవుడు. కొంతమంది ఏం చేస్తారంటే దేవుళ్ళని మరణం చేయడానికి తొక్కినాక తర్వాత దొంగ దేవుళ్ళ లెక్క వచ్చి ఇవన్నీ కట్టుకొని గాళ్ళు చేసుకుంటూ కొంత బదనం అవుతున్నాం. కానీ ఇప్పటికైతే ఏ గుండం మీద కానీ ఎవరు కానీ అగ్గి నిప్పులు ఎవరైతే దొక్కుతారో వాళ్ళు నిజమైన దేవుళ్ళు. వాళ్ళని నమ్మచ్చు, ఆ దేవుళ్ళకు దండం పెట్టచ్చు, వాళ్ళకు కూడా దండం పెట్టచ్చు, ప్రజలకు కూడా న్యాయం జరుగుద్ది. ఇది విషయం. దేవుడు వచ్చి అందులోకి నడిస్తే కాలయ్య వాళ్ళకు కాలయ్య. ఎందుకు కాలయ్య అంటే దేవుని భక్తి, వాళ్ళ యొక్క నీతి. ఆ నీతి నిజాయితీ లేని వాళ్ళు ఎవరైతే దొక్కుతారో వాళ్ళకు బొగ్గలు వస్తాయి, కాలుతాయి, వాళ్ళు మళ్ళీ పీరీల కాడికి రారు. ఇదేం దేవుడు అని అంటారు. వాళ్ళలోనే ఉన్న తప్పులు ఆ లొసుకులు బయట పెట్టడానికి అవి కాలుతాయి. మామూలుగా ఈ దేవుడు వచ్చినట్టు మామూలు ఎగిరేటోళ్ళకి మాత్రం కాలుతాయి అని అంటారు మీరు. అయితే వాళ్ళకు కూడా ఎందుకు కాలుతాయంటే దేవుని పేరును బదనం చేసి ఎవరైతే ఉన్నారో దేవుళ్ళ పేరును బదనం చేసి నిప్పులు దొక్కడానికి పోతారు చూడు, ఖచ్చితంగా వాళ్ళకి అగ్గి నిప్పులు అంటుకొని పొక్కులు వస్తాయి, వాళ్ళకి నానా బాధలు ఉంటాయి. దేవుళ్ళని భజనం చేసేట వాళ్ళకు సంవత్సరంలో ఎన్నడో ఓ రోజు మాత్రం వాళ్ళు చాలా మటుకు కిందకి అయిపోతారు. ఎంత పని చేసినా ఏది చేసినా ఏది చేయరు. దేవునికి ఏ దేవుడిని కానీ నీతి నిజాయితీతో కొలుసుకున్న వాళ్ళకు అది రాయన కూడా ఒక దేవుడు అవుతాడు. కాబట్టి ఆ రకంగానే మెదిలిన వాళ్ళకే దేవుడు భక్తిస్తారు. ఇది మళ్ళీ ఒకటి, ఈ గుండంలో ఎంతమంది అసలు మీరు? ఈ గుండంలో దరిదాపు 45-50 మంది ఉంటాం. గంతమంది దీన్ని మెయింటైన్ చేస్తారా? అంటే గుండానికి మెయింటెనెన్స్ మూల కారకులు ఇద్దరా ముగ్గురా? మూల కారకులు ఎవరంటే వెనకట మేము 5గురం ఉన్నాము. ఇప్పుడు అందరు లేకుండా ముష్క శంకర్ వాళ్ళ కొడుకు ముష్క రాకేష్, ముష్క వెంకటేష్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ఏ దీనికైనా ఖర్చులకు కానీ గంబడి కానీ వచ్చిన జనాలకు కానీ ఉన్న వాళ్ళకు కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళు సహాయ సహకారాలు అందించి ఈ దేవుడికి 1 లక్ష కానీ 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ మొక్కులు వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్కరిని అన్ని విధాలు చూసుకొని మంచిగా సహాయ సహకారాలు అందిస్తారు. వాళ్ళ కుటుంబం
వాళ్ళందరూ చల్లగా ఉండాలని మేము కూడా తుర్కదేవికి ప్రార్థిస్తూ వాళ్ళు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మొదలుపెట్టిన వాళ్ళ పేర్లు ఏమన్నా చెప్తారా? మొదలుపెట్టి ఇక్కడ స్టార్టింగ్ మొదలుపెట్టి నీ వయసు వాళ్ళ నీకంటే ఇంకా పెద్దవాళ్ళ మొదలుపెట్టిన వాళ్ళు? మొదలుపెట్టిన వాళ్ళ దాంట్లో 5 గుట్ల 4 వేరు నేను ఒక్కనే ఉన్నా. వాళ్ళ పేర్లు చెప్తే చెప్తా తెలుసుకుంటాం. ఫస్ట్ పేరు ముష్క శంకర్, తర్వాత గొర్రెల రామచందర్, తర్వాత సత్తి, తర్వాత మన సీను సాకల్ సీను, తర్వాత సాకల్ రాయమల్లు. 5 మొదలుపెట్టి మీరందరూ కలిసి ఇక్కడ మొదలుపెట్టారు. మొదలుపెట్టినాము. ఈడ నేను ఒక్కనే ఉన్నా ఇప్పుడు బతికి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతున్నా. నేను చెప్పిన మాటలు కూడా ఎవరైనా దయచేసి పొరపాటు ఉంటే దాన్ని ఆలోచించుకొని కొంచెం మారాలని, ఆవేశరూపకంగా లేకుండా ఆలోచించుకుంటా ఈ పెద్దమని చెప్పిన మాట బాధలు ఇది అందరికీ విజ్ఞప్తి చెప్తున్నా. మోరం సందర్భంగా ప్రతి గుండెపల్లకు మోరం సందర్భంగా అందరికీ తెలియపరుస్తున్నా. కొంచెం మారి మంచి పేరు వెళ్ళండి, మంచి మొక్కులు తీసుకొచ్చుకోండి, అందరూ మంచి చేయండి, మీరు కూడా మంచిగా ఉండండి. మీరు ఏదో దేవుళ్ళు అంటే ఆశామాశాలు కొని చేస్తారు కానీ అది కరెక్ట్ కాదు. అది మీకే రావడానికి చాలా నష్టం అవుతుంది. ఇవైతే మేము నా అనుభవం మీద చెప్తున్నా, నా వయసులో పెద్దోళ్ళు కాబట్టి ఇది నాకు తెలిసిన మాట. థ్యాంక్ యూ అన్న, చాలా మంచి సమాచారం ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ బ్రదర్. విన్నారు కదా అన్న, ఎంత అంటే ఈ సవార్ల గుండం పెట్టినప్పుడు ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలని ఎంత మంచిగా అన్న చెప్పిండో. ఇంకా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వేరే గుండం కాడికి వెళ్దాం. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండో ఛానల్ వచ్చేసి మందమరి సినిమా. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి, యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని. ఫాలో అవ్వండి. ఇంకా